ఇప్పుడు తాజా వార్త విశాఖపట్నంలోని జైల్ రోడ్ లో ఉన్న నైట్ ఫుడ్ స్ట్రీట్ ను జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. 15 రోజుల్లో ఖాళీ చేయిస్తామని గతంలో వ్యాపారులకు తెలిపారు. ఇవాళ పోలీసుల సాయంతో షాపులు తొలగిస్తున్నారు. నైట్ ఫుడ్ కోర్ట్ కారణంగా కార్పొరేషన్ ఆదాయానికి గండి పడుతుందని అధికారులు ఈ చర్చ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, విశాఖపట్నంలోని జైల్ రోడ్ లో ఉన్న నైట్ ఫుడ్ స్ట్రీట్ ను జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఆ ఫుడ్ కు సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారు? ఏదైతే విశాఖపట్నంలో గత 9 ఏళ్లుగా నిర్వహిస్తున్నటువంటి నైట్ ఫుడ్ స్ట్రీట్ ఏదైతే ఉంటే ఇక పాత జైల్ రోడ్ లో అయితే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ఫుడ్ కోర్ట్ అనేది అయితే ఏర్పాటు చేశారు. ఆ చిరు వ్యాపారులు అందరూ కూడా ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకోవడం అయితే అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అప్పట్లో అంటే 2019 తర్వాత ఏర్పడిన సమయంలో కేవలం 38 షాపులకే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత అది క్రమక్రమంగా పెరుగుతూ అనాధికారికంగా దాదాపు 200 షాపులకైతే పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో జీవీఎంసీకి పలు సందర్భాల్లో ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. గత 15 రోజుల క్రితమే వీళ్ళకి అందరికీ నోటీస్ ఇచ్చినట్టుగా జీవీఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. ఆ ప్రస్తుతం ఏదైతే అనధికారికంగా ఉన్నటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో అంటే దాదాపు 200 వరకు కూడా అనధికార షాపులు ఉన్నట్టుగానే తెలుస్తుంది. వీటిలన్నింటినీ కూడా తొలగించాలని చెప్పి జీవీఎంసీ అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి పాలకవర్గ సమావేశం కూడా దీని మీద అయితే ఒక తీర్మానం చేయడం కూడా జరిగింది. వాటిలన్నింటినీ కూడా తొలగించి కొత్తగా అక్కడ మళ్ళీ అందరికీ కూడా పర్మిషన్ ఇచ్చే విధంగా చేయాలని చెప్పి ఒక తీర్మానం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ తీర్మానం ప్రకారం కూడా ఉన్నటువంటి షాపులు అయితే తొలగిస్తున్నారు. అయితే వ్యాపారులు అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత 9 ఏళ్లుగా ఈ షాపుల మీద జీవనం సాగిస్తున్నటువంటి మా అందరికీ కూడా ఉపాధి పోతుందని చెప్పి అడ్డుపడుతున్న పరిస్థితుంది. నేపథ్యంలో పోలీసుల సాయంతో అధికారులు అయితే షాపులు తొలగించే చర్య అయితే సర్వేగా తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజు. మాకు నోటీసులు ఇవ్వకుండా మా షాపులు తొలగించడానికి వస్తుంది. కామారెడ్డి